మిత్రులందరికీ నమస్కారం. ఒక 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో అంటే ఇక్కడ యూట్యూబ్లో కానివ్వండి లేదా ఇతర వాట్సాప్ గ్రూపులలో కానివ్వండి ఒక విస్తృతమైనటువంటి ప్రచారం అనేది జరుగుతుంది. ఆ ప్రచారం ఏంటి అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీలను తీసుకురావడం అనేది జరిగింది. ఈ 6 గ్యారంటీలలో ఒకటైనటువంటి ఆసరా పెన్షన్ల పెంపు. ఈ ఆసరా పెన్షన్లను ఇక్కడ డిసెంబర్ నెలలో వృద్ధుల, వితంతువుల, ఒంటరి మహిళల, గీత కార్మికుల పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచుతారని, అదేవిధంగా వికలాంగుల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచుతారని విస్తృతమైనటువంటి ప్రచారం చేయడం అనేది జరుగుతుంది. ఏంటి ఇది నిజమేనా? డిసెంబర్ నెలలో ఆసరా పెన్షన్లు పెరుగుతాయా, లేకపోతే దీని వెనుక ప్రభుత్వ కుట్ర ఏమైనా ఉందా అన్న దాని గురించి పూర్తిగా ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఇప్పుడు ముందుగా అసలు విషయం ఏంటి అంటే ఇక్కడ కొన్ని వాట్సాప్ గ్రూపులు ఉంటాయి, వే టు వే కానివ్వండి లేదా ఇతర వాట్సాప్ గ్రూపులలో ఈ ప్రచారం అనేది జరుగుతుంది. ఆ తర్వాత కొన్ని సర్క్యులేషన్ లేనటువంటి దినపత్రికల్లో కూడా ఈ వార్తలు రావడం అనేది జరిగింది. దీంట్లో పేర్కొన్నటువంటి సారాంశం ఏంటి అంటే సంక్రాంతి తర్వాత ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్లు కానివ్వండి, ఎంపీటీసీ ఎలక్షన్లు కానివ్వండి, జెడ్పీటీసీ ఎలక్షన్లు కానివ్వండి, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది అని, వాటికంటే ముందే అంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్ల కంటే ముందే ఈ ఆసరా పెన్షన్లను పెంచాలని, అదేవిధంగా రైతు భరోసా పథకాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా అందులో పేర్కొనడం అనేది జరిగింది. అయితే ఇక్కడ డిసెంబర్ 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ముఖ్యమంత్రి గారు ఈ రైతు భరోసా పథకం పైన మరియు ఆసరా పెన్షన్ల పథకం పైన ఒక స్పష్టమైనటువంటి ప్రకటనను చేయనున్నారని ఆ సోషల్ మీడియాలో మరియు కొన్ని దినపత్రికల్లో వార్తలు రావడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి నోటి నుంచి కానివ్వండి లేదా ఇతర విశ్వసనీయత కలిగినటువంటి వ్యక్తుల నుంచి కానివ్వండి లేకపోతే ప్రముఖ దినపత్రికల్లో కానివ్వండి ఈ వార్త అనేది రాలేదు. అయితే ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనకు రెవెన్యూ శాఖ మంత్రి కొన్ని దినపత్రికలకు ఇచ్చినటువంటి చిట్ చాట్లో సుసాయిగా తెలియజేయడం అనేది జరిగింది. అది ఏంటి అంటే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే ఈ ఆసరా పెన్షన్లను రైతు భరోసా పైన ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన సుసాయిగా తెలియజేయడం అనేది జరిగింది. అయితే మనకు ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురించి మనకు తెలుసు, ఆయన మాట పైన విశ్వాసం అనేది ఉండదు. ఎందుకంటే గత పార్లమెంటు ఎన్నికల నుంచి 6 నెలలుగా ఆయన వివిధ ప్రభుత్వ పథకాలపైన ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఈ ఆసరా పెన్షన్ల గురించి 6 నెలల ముందే ఆయన ప్రకటన చేసి ఉన్నారు. ఆసరా పెన్షన్లను 4-5 రోజుల్లో పెంచుతామని, కొత్త పెన్షన్ల శుభవార్తను 4-5 రోజుల్లో వింటారని ఆసరా పెన్షన్ల పైన ఏ విధంగా ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డులను ఒక 15 రోజుల్లో అందజేస్తామని కూడా ఆయన ప్రకటించారు. అదేవిధంగా ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల పైన మాత్రము ఒక 10-20 సార్లు ఆయన ప్రకటనలు చేయడం అనేది జరిగింది. కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు అందలేదు. ఇప్పుడు మనకు పార్లమెంట్ ఎన్నికల ముందు హడావిడిగా ఖమ్మం జిల్లాలో తన సొంత జిల్లాలో ముఖ్యమంత్రి గారిని తీసుకువెళ్ళి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. కానీ నేటి వరకు కూడా 7 నెలలు దాటుతున్నా కానీ ఇందిరమ్మ ఇల్లు ఇంప్లిమెంటేషన్ అనేది జరగలేదు. ఇక తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ఆయన జనవరి 1వ తారీఖు నాడు అర్హులైనటువంటి వారికి, సెలెక్ట్ అయినటువంటి వారి అందరికీ కూడా అందజేస్తామని ప్రకటించారు. ఈ విధంగా పెన్షన్లపైన, రేషన్ కార్డులపైన, ఇందిరమ్మ ఇండ్లపైన, డబుల్ బెడ్రూమ్లపైన వీటన్నిటిపైన ఆయన ప్రకటనలు చేశారు. కానీ ఇంతవరకు ఒక్కటి కూడా నెరవేరలేదు. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మాటకు ఎంత విశ్వసనీయత ఉంటుందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా ఈ ప్రకటన చేయడానికి కారణం ఏంటి అంటే
ఇక్కడ గౌరవనీయులైనట్టు మందకృష్ణ మాదిగ గారు ఈ పెన్షన్లను అంటే తాము ఇచ్చినటువంటి హామీ అయినటువంటి చేయుత పెన్షన్లను వృద్ధుల వితంతువుల పెన్షన్ను 4,000 రూపాయలకు, వికలాంగుల పెన్షన్ను 6,000 రూపాయలకు వెంటనే పెంచాలని ఆయన ప్రెస్ మీట్లో తెలియజేయడం అనేది జరిగింది. ఈ పెన్షన్ పెంపుదలకు సంబంధించి వికలాంగుల హక్కుల పోరాట సమితి మరియు వృద్ధులతోటి, వితంతువులతోటి, ఒంటరి మహిళలతోటి ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఆ ఉద్యమ కార్యాచరణలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డికి పెన్షన్దారులకు మధ్య ప్రత్యక్ష యుద్ధం జరగబోతుంది అని చెప్పేసి హెచ్చరికలను కూడా జారీ చేయడం అనేది జరిగింది. అయితే ఈ హెచ్చరికలను జారీ చేస్తూ కార్యాచరణను కూడా ఆయన రూపొందించారు. ఇక్కడ మనకు నవంబర్ 23వ తారీఖు వరకు వికలాంగుల, వృద్ధుల, వితంతువుల ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్ కార్యాలయాల ముందు ఈ పెన్షన్ పెంపుదలకు సంబంధించినటువంటి దీక్షలను చేపట్టడం అనేది జరిగింది. ఇక రేపు లేదు, ఎల్లుండి నవంబర్ 26వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర లక్షల మంది వికలాంగులతోటి, వితంతువులతోటి, వృద్ధులతోటి, ఒంటరి మహిళలతోటి, గీత కార్మికులతోటి, చేనేత కార్మికులతోటి, ఈ పెన్షన్దారులతోటి మహాధర్నాను నిర్వహిస్తామని కృష్ణమాదిగ గారు ప్రకటించడం అనేది జరిగింది. ఈ మహాధర్నాను భగ్నం చేయడానికే ప్రభుత్వంలోని పెద్దలు మరియు ప్రభుత్వం మోచేతి నీళ్లు తాగేటువంటి కొంతమంది సన్నాసులు క్రియేట్ చేసినటువంటి ప్రచారమే ఈ పెన్షన్ పెంపుదలకు సంబంధించినటువంటి ప్రచారం. కానీ నిబద్ధతతోటి ముఖ్యమంత్రి కానివ్వండి, లేదా విశ్వసనీయత కలిగినటువంటి మంత్రుల ద్వారా కానివ్వండి, ఈ పెన్షన్ పెంపుదలకు సంబంధించినటువంటి ప్రకటన అనేది రాలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ విధంగానైనా కానీ నవంబర్ 26వ తారీఖున లక్షల మంది వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు చేరుకుంటారు. ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది. ఈ ధర్నాను చెడగొట్టాలి, భగ్నం చేయాలి, ప్రజలను డైవర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో పెన్షన్లను డిసెంబర్లో పెంచుతాము అనే ప్రకటనను చేయడం అనేది జరిగింది. ఈ ప్రకటనను నమ్మిన కొంతమంది వికలాంగులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, ఇతరులు కానివ్వండి, పెన్షన్లు పెరుగుతాయట, ఇక మనం హైదరాబాద్ వెళ్ళవలసిన అవసరం లేదు అని భావించి హైదరాబాద్ రాకుండా చేయడానికే ప్రభుత్వము మరియు ప్రభుత్వంలోని ఇతర కొంతమంది మంత్రులు ఈ తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టడం అనేది జరిగింది. మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఆసరా పెన్షన్ల పథకం అనేది తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పథకం. ఈ పథకంలోని పెన్షన్దారులకు ఇచ్చే డబ్బులను పెంచాలి అంటే ఆల్తూ పాల్తూగా నిబద్ధత లేని, విశ్వసనీయత లేని ఈ కింది స్థాయి థర్డ్ గ్రేడ్ వ్యక్తుల ద్వారా ప్రకటనలు రావు. ఆ విధంగా ముఖ్యమంత్రి కూడా వారి ద్వారా ప్రకటనలు చేయించడు. ఈ ఆసరా పెన్షన్లను పెంచాలి అంటే నిబద్ధతతోటి నిజంగానే పెంచే ఉద్దేశం ఉంటే మాత్రము సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఈ ఆసరా పెన్షన్ల పెంపు పైన ఆయన ప్రకటన చేయవలసి ఉంటుంది. చిన్న చిన్న పథకాలకే ఇప్పుడు మహిళలకు సంవత్సరానికి 2 చీరలు ఇస్తామని ఎప్పుడో ప్రకటించారు, కానీ అవి ఇవ్వలేదు. ఆ చీరల పథకానికి సంబంధించినటువంటి ప్రకటననే ముఖ్యమంత్రి చేసినప్పుడు ఈ ఆసరా పెన్షన్ల పథకాన్ని, 1000 కోట్లు ఖర్చు పెట్టే పథకాన్ని, లక్షల మందికి సహకారం అందే ఈ పథకానికి ముఖ్యమంత్రి ప్రకటన చేయకుండా ఈ కింది స్థాయి మంత్రులు ప్రకటన చేస్తారా? ఒకసారి ఆలోచించండి. ఈ ప్రకటనలో ఎలాంటి నిజం అనేది లేదు. 2007 నవంబర్ 26వ తారీఖున బషీర్బాగ్ చౌరస్తాను దిగ్బంధించినప్పుడు నిజాం కాలేజీలో 5 లక్షల మందితోటి బహిరంగ సభను నిర్వహించినప్పుడు కూడా ఆ సభను భగ్నం చేయడానికే అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కుట్రలు పన్నడం అనేది కూడా జరిగింది. ఈ విధంగానే ఒక భారీ కుట్రకు తెరతీసి వికలాంగులను డివైడ్ చేసి కొంతమంది వికలాంగులతోటి ఈ పెన్షన్ల పెంపు అవసరము లేదు అని ప్రెస్ మీట్లలో చెప్పించడం అనేది జరిగింది. చాలామందిని నవంబర్ 26, 2007లో జరిగినటువంటి బహిరంగ సభకు రాకుండా అడ్డుకోవడం అనేది కూడా జరిగింది. ఇలాంటి ప్రకటనలు చేసినా కానీ, వికలాంగులను చీల్చినా కానీ
నవంబర్ 26, 2007న 5 లక్షల మంది వికలాంగులు కదం దొక్కి వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్కు వచ్చి రాజశేఖర్ రెడ్డి మెడలు వంచి మనం 1500 రూపాయలు సాధించుకోవడం అనేది జరిగింది. వృద్ధులు వితంతువులకు 1000 రూపాయల పెన్షన్ రావడం అనేది జరిగింది. అప్పటి నుంచి కూడా అంటే 2007 నవంబర్ 26 నుంచి కూడా నేటి వరకు రాజశేఖర్ రెడ్డి నుంచి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు కూడా కృష్ణమాదిగ ఆధ్వర్యంలో పెన్షన్దారులు జరిపేటువంటి మహాసభలను మహాధర్నాను అడ్డుకోవాలని కుట్రలు పన్నుతూనే ఉన్నారు. దానిలో భాగంగానే ఇన్ని రోజులు గమ్మున ఉండి సంవత్సర కాలము ఈ పెన్షన్లపైన ఎలాంటి పల్లెత్తు మాట కూడా మాట్లాడనటువంటి ముఖ్యమంత్రి కానివ్వండి, ఇతర మంత్రులు కానివ్వండి, నేడు హడావుడిగా పెన్షన్లను డిసెంబర్లో పెంచుతామని చిట్చాట్లో ప్రకటించిన దాన్ని బట్టి సోషల్ మీడియాలో వారి కార్యకర్తలు కానివ్వండి, ఇంతకుముందు నేను చెప్పినట్టు వారి మోచేతి నీళ్లు తాగేటువంటి వారి ద్వారా ఈ ప్రకటనలు ఇప్పించి పెన్షన్దారులను కన్ఫ్యూజ్ చేయాలని రేపు నవంబర్ 26వ తారీఖున జరిగేటువంటి మహాధర్నాను విచ్ఛిన్నం చేయడానికే ప్రభుత్వం పనిన కుట్ర. ఇది గమనించాలి అని చెప్పేసి నేను పెన్షన్దారులకు విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది. వీటిని నమ్మకండి. మీరు ఏ విధంగానైనా కానీ రేపు లేదు ఎల్లుండే నవంబర్ 26వ తారీఖున ఇందిరా పార్కు దగ్గర లక్షల మంది పెన్షన్దారులతోటి వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఈ విధంగా 12 రకాల కేటగిరీలకు సంబంధించినటువంటి పెన్షన్దారుల ద్వారా ఒక మహాధర్నా జరగబోతుంది. దానికి మీరందరూ జిల్లాల నుంచి తరలి రావాలని చెప్పేసి కృష్ణమాదిగ గారు పిలుపునివ్వడం అనేది జరిగింది. ఆయన పిలుపును అందుకొని అంతర్నేత్ర కూడా మీకు ఈ సమాచారాన్ని చేరవేయడం అనేది జరుగుతుంది. ఇప్పటికే ప్రభుత్వానికి భయం మొదలైంది. కృష్ణమాదిగ గారు ఏదైనా మొదలు పెడితే ఆయన అది సాధించే వరకు వదలడు అని ప్రభుత్వానికి తెలుసు. కాబట్టే దీనిని ఏ విధంగానైనా కానీ నిర్వీర్యం చేయాలి, భగ్నం చేయాలి అనే కుట్రలే ఈ ప్రభుత్వం అనేది చేస్తుంది. ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత అనేది ఉంటే ఈ పెన్షన్ల పెంపుకు సంబంధించి నవంబర్ 26 ఎల్లుండి రేపు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ప్రకటన చేసినట్లయితే ఈ ఆసరా పెన్షన్లను, వృద్ధుల వితంతువుల పెన్షన్ను 4000 రూపాయలకు పెంచుతామని, వికలాంగుల పెన్షన్ను 6000 రూపాయలకు పెంచుతామని ముఖ్యమంత్రి గారే ప్రకటన చేసినట్లయితే కొద్దిగా విశ్వాసం అనేది ఉంటుంది. కానీ ఎలాంటి విశ్వసనీయత లేని పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి మంత్రుల ద్వారా ఈ పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటి ప్రకటనలు చేయించినట్లయితే విశ్వాసం అనేది ఉండదు, వారి మాటలకు విలువ అనేది లేదు. కాబట్టే మిత్రులారా, మీరు ఇది గమనించి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇందిరా పార్కు దగ్గరికి నవంబర్ 26వ తారీఖు 12 గంటల వరకు మీరు చేరుకొని ఈ మహాధర్నాను సక్సెస్ చేయాలని మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.